ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, ఒక విమెన్ ఇష్యూ అండి. ఏంటంటే యాక్చువల్గా ఏదైనా అకేషన్ ఉన్నా, గుడికి వెళ్ళాలన్నా, ఫెస్టివల్ ఉన్నా ఇమ్మీడియట్గా పీరియడ్స్ ప్రాబ్లం అవుతుందని టాబ్లెట్స్ వేసేసుకుంటున్నాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిసినా కూడా పరిస్థితి అలా తప్పదు అని చెప్పేసి ఇది హార్మోన్ల మీద ప్రభావం చూపించేస్తుంది కదా. ఎట్లా అండి, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీటిని ఎలా అవాయిడ్ చేయాలి? నాలెడ్జ్ ఉంటే బెటర్ అనేది నాకు అనిపించింది, సో మీతో చెప్పిద్దామని. మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే చాలా కామన్ అయిపోయిందండి. ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు రేర్గా యూజ్ చేసేవాళ్ళండి ఈ ట్యాబ్లెట్, అంటే పీరియడ్ స్టాప్ అవ్వే ట్యాబ్లెట్ని ఎప్పుడో కానీ, అంటే పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు, మ్యారేజెస్ ఆ టైంలో ఎప్పుడన్నా ఒకటి అట్లా వేసేవాళ్ళు. అప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఇంట్రడ్యూస్ కాకముందు ఆ అమ్మాయికి ఏదైతే ఆ టైం చూసి సరిగ్గా అప్పుడు సెట్ అవుతే కనుక అప్పుడు అట్లా మ్యారేజ్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ ట్యాబ్లెట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో అప్పటి నుంచి చక్కగా ఏం చేశారంటే ఈ పెళ్ళిళ్ళ టైంలో ఈ ట్యాబ్లెట్ చేసేయడం పిల్లలకి స్టార్ట్ చేశారు. అవును, అట్లా స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ ఒక్క దగ్గర ఆగదు కదండి. ఓహో పలానా ట్యాబ్లెట్ ఉందంట, ఇలా వేసుకుంటే స్టాప్ అవుతాయి అని చెప్పేసి అది అలాగా పెరిగి ఇప్పుడు ఏంటండి చిన్న పిల్లలు కూడా వేసేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా అవుటింగ్ టూర్ వెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అంటే అసలు చిన్న అకేషన్ ఉన్నా కూడా ఏదున్నా వేసేసుకోవడం ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఏం చేస్తున్నాం అంటే నేచర్కి విరుద్ధంగా పనులు చేస్తున్నాం బేసికలీ కదా. కరెక్ట్. ఏ చేసినా అండి ఇప్పుడు నేచర్కి విరుద్ధంగా కంప్లీట్గా అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు అది స్టాప్ చేసేస్తున్నారు. మీరు ఏదైతే సైకిల్ ఉంటుందో ఆ సైకిల్ని బ్రేక్ చేస్తున్నారు. అదే నార్మల్గా మనకి ఏం చేసుకోకుండా మనకు పీరియడ్స్ ఆగిపోతే కంగారు పడిపోతాము, డాక్టర్ల చుట్టూరు తిరిగేస్తాము, అటు ఇటు అవ్వగానే మనకు భయం ఏమైపోతుందో, నాకు లోపలైనా రోగం వచ్చేసిందా ఇట్లా అని చేసి వెళ్ళి ఈ ట్యాబ్లెట్స్ తెచ్చాం. ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు చూస్తుంటే అయితే 10 రోజులు, 15, 20 రోజులు కంటిన్యూస్గా వేసుకునే పిల్లల్ని కూడా నేను చూశాను యాక్చువల్గా. అట్లా వేసుకున్న తర్వాత మన దగ్గరికి వచ్చి ఇట్లా అవుతుంది, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వనిజ గారు? ఇట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ ఏంటంటే అది హార్మోన్స్ని పైకి కిందకి మీ సైకిల్ని అది బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గా జరగాల్సిన దాన్ని స్టాప్ చేస్తుంది. ఆ బ్రేక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ మధ్యలో మీకు కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, వెయిట్ పెరుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, టెండర్నెస్ ఉంటుంది, మీ బ్రెస్ట్లో టెండర్నెస్ కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ లంప్ లాంటి ఫీలింగ్స్ రావడం బాడీలో, కాళ్ళలో క్రాంప్స్ రావడము, ఇవన్నిటితో పాటు పింపుల్స్. ఇది వేసుకున్న తర్వాత ఏం చేస్తారు, మీ బాడీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. మీరు ఒక ప్రాసెస్ ఆపేసినప్పుడు మీ బాడీలో ఉన్నవన్నీ ఇలాగ పింపుల్స్ వచ్చేస్తాయి, పెద్ద పెద్ద మొటాలు రావడం, ముఖం అంతా పాడైపోవడము, ఇవన్నీ దీంతో అసోసియేట్ అయి ఉన్నాయి. సో ఇది స్టాప్ చేయగానే మనకి డెఫినెట్గా స్టార్ట్ అవ్వాల్సిన సైకిల్ ఒకటి స్టాప్ చేసిన 2-3 days తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు ఎదర్ ఎక్సెస్గా ఫ్లో బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల మీరు ఎనీమిక్ అయిపోతారు కదా. ఎనీమిక్ అయిపోయి నీరసం వచ్చేసి దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి మీకు అట్లీస్ట్ ఇంకొక 15-20 days పడుతుంది ఈ ఎఫెక్ట్ నుంచి. ఓకే. ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్టడీ ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారో కంటిన్యూస్గా వాళ్ళకి లంప్స్, బ్రెస్ట్లో లంప్స్ వచ్చే ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అంటే క్యాన్సరస్. ఓకే, ఇది మెయిన్ రీజన్ కూడా కొన్ని కంట్రీస్లో ఈ టాబ్లెట్స్. అంటే ఈ టాబ్లెట్స్ ఏమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లే, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్. వెళ్ళి మెడికల్ షాప్ లో ఈ మెడిసిన్ ఇవ్వు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అసలు మెడికల్ షాప్స్ లో అసలు ఇవ్వకుండా ఓవర్ ద కౌంటర్ అసలు తీసుకునే అవకాశం లేకపోతే కొంచెం తగ్గిద్దేమో, ఎందుకంటే డాక్టర్స్ మీలాంటి వారు సజెస్ట్ చేయరు. అవును, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వము అని చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇవ్వకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఇచ్చేవాళ్ళని నిజంగా పనిషబుల్, నిజంగా వాళ్ళని పనిష్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు ఈ టాబ్లెట్స్, అడగగానే ఇచ్చేయడము. వాళ్ళు వేసుకోగానే లాంగ్ రన్ లో ఇప్పుడు చూడండి, పిల్లలకి మనం చూస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మ్యారేజెస్ కాని పిల్లలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళకి తర్వాత ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ రావడం, అండ్ తర్వాత సైకిల్స్ చేంజ్ అయిపోవడము,
తొందరగా లేకపోతే లేట్గా PCOD ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ దిస్ మెడిసిన్ అనమాట. ప్రైస్ కూడా లో ప్రైస్ అండి. ఇలా అంటే వచ్చేస్తుంది ప్రైస్ 10-20 రూపాయలకి మనకు వచ్చేస్తున్నప్పుడు హ్యాపీగా తీసుకుంటున్నాం, వేసుకుంటాం. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించట్లేదు. బట్ మీరు అడిగిన సబ్జెక్ట్ నిజంగా చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ అవేర్నెస్ అవసరం చాలా. ఎప్పుడన్నా ఒకసారి ఓకే అన్అవాయిడబుల్, మనం ఇంకా తప్పదు ఇలా వెళ్ళాలి చెయ్యాలి అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి. అదే పనిగా మీరు సంవత్సరానికి 4-5 సార్లు ప్రతి పండగకి వేసేసుకుంటాము, ప్రతి పూజకి వేసేసుకుంటాము అంటే కంప్లీట్ గా కాదు వనిజ గారు. ముందు మీరు చెప్పారు చూడండి, పండగ పూజ ఒక ఎత్తు అయితే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి అన్నప్పుడు కూడా అవుటింగ్ వెళ్ళాలి వేసేసుకుంటాం, జస్ట్ గ్యాదరింగ్ వేసుకోవడం అంతే. ఆ డిస్కంఫర్ట్ వద్దు వాళ్ళకి. అది కూడా ఫేస్ చేయలేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వచ్చింది మేనేజ్ చేసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్. దీనివల్ల మీకు ఒబెసిటీ వచ్చేస్తుంది ఎక్కువగా యూస్ చేస్తుంటే. చిన్నప్పటి నుంచే మీకు ఎక్కువ లావ్ అయిపోవడము, పొట్ట బాగా అంటే మీకు ఉబ్బరంగా అనిపించడం, గ్యాస్, బ్లోటింగ్, నాసియా, డిహైడ్రేషన్, అడగండి ఏ ప్రాబ్లం రాదో. హార్మోన్ ఒక్కసారి మనం కదిపేస్తున్నాం, బాడీని అంతా మనం షేక్ చేసి పడేస్తున్నాం కదా ఈ ఒక్క చిన్న మెడిసిన్ వల్ల. సో ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పిల్లల్ని ఇవి ఎంకరేజ్ చేయొద్దు. అండ్ యాజ్ అ పేరెంట్ మీరు కూడా యూజ్ చేయకూడదు యాజ్ అ మదర్. ఓకే, మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కదా. ఓకే, ఏం చేస్తాం, మనకి పండగ వచ్చింది కుదరదు, నెక్స్ట్ టైం చేసుకుంటాం, మళ్ళీ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, పండగ వస్తుంది, మళ్ళీ చేసుకోవచ్చు. మీ హెల్త్ మళ్ళీ వస్తుందా ఒక్కసారి పాడైపోతే? సో దాన్ని అలా వదిలేయండి. ఓకే, అవుతే అవ్వింది. ఓకే, మా ఇంట్లో సెంటిమెంట్ ఉన్నది, మా ఇంట్లో ఇది ఉన్నది. ఓకే, మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది పెరిగి పెరిగి పెద్ద రోగం అయింది అనుకోండి. క్యాన్సర్ నిజంగా ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తున్నారో 100%గా వాళ్ళకి ఇది క్యాన్సర్ లీడ్ చేస్తుంది. ఎనీ క్యాన్సర్, ఇట్ క్యాన్ బి ఓవరీన్ క్యాన్సర్, ఇట్ క్యాన్ బి బ్రెస్ట్ క్యాన్సర్, ఎనీ వేర్ లమ్. సో ఇది ఫస్ట్ ఎంత అవాయిడ్ చేస్తే మనకంత అడ్వైజబుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అన్అవాయిడబుల్ ఇది వేసేసుకోవాలి, వేసేసుకున్నాము ఇంకా మేము ఏం చేయలేము అన్నప్పుడు ఆ తర్వాత మీ బాడీని ఫస్ట్ డీటాక్స్ చేయడం స్టార్ట్ చేయండి. అది ఒకవేళ వేసేసుకున్నాక ఒక 1 డే కంప్లీట్గా ఓన్లీ జ్యూసెస్ మీద, ఓకే, వెజిటేబుల్ జ్యూసెస్ అని లేకపోతే ఇట్లాంటివి త్రూ అవుట్ ద డే ఒక లిక్విడ్ డైట్ మీద ఉంటే ఏమవుతుందంటే ఇది వేసుకోవడం వల్ల మీ బాడీలో ఏవైతే టాక్సిన్స్ పేరుపోయి ఉన్నాయో అది బయటకి ఫ్లష్ చేసే పని మాత్రం ఒకటి చేసుకోవాలి. ఒక మంచి ప్లాన్, ఒక మంచి డీటాక్స్ ప్లాన్. అంటే మార్నింగ్ లేవగానే జీలకర్ర వాటర్ తాగడము, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తాగడము, బాయిల్డ్ వెజిటేబుల్ తినడము, మధ్యాహ్నం కూడా ఒక వెజిటేబుల్ జ్యూస్ లేకపోతే సూప్ తాగి బాయిల్డ్ వెజిటేబుల్. ఇది ఒక 1-2 days ఎవరైతే ఈ మెడికేషన్ యూస్ చేశారో అట్లానే ప్రతిసారి యూస్ చేసి ప్రతిసారి అసలు నో యూస్. సో ఎప్పుడన్నా అన్అవాయిడబుల్ గా చేసినప్పుడు మీరు ఒక్క డీటాక్స్ త్రూ అవుట్ ద డే ఒక లిక్విడ్ డైట్ ఫాలో అవ్వండి. ఫాలో అవి మంచి హైడ్రేటెడ్ గా వాటర్ అవి ఎక్కువ తాగుతూ బాగా. అండ్ ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఎక్కువ హెడేక్ కూడా వస్తుంది, బాగా మైగ్రేన్స్ ఉన్న వాళ్ళు మైగ్రేన్. సో ఆ మైగ్రేన్ తగ్గడానికి ఇంకో టాబ్లెట్. ఓకే, అవాయిడ్ చేయలేము అనుకున్నప్పుడు ఎన్ని రోజుల వరకు అసలు సేఫే కాదు, నో డౌట్ అందులో. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే ఎన్ని రోజులు? 5 days అండి అంతే, మాక్సిమం 5 days. అంతకు మించి ఎక్కువ లేదు అస్సలు, అంతకు మించి వేసుకోకూడదు కూడా. ఓకే, సో మీరు అన్నట్లు పేరెంట్స్ చాలా కేరింగ్ గా ఉండటం, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండి ఫస్ట్ వాళ్ళు స్టాప్ చేసి మీ పిల్లలు ఏమనంటే చెక్ చేస్తూ ఉండండి. పిల్లలు అలా వాడకూడదు కూడా కదా, యంగ్స్టర్స్ వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అది ఎంత అవాయిడ్ చేస్తే అండ్ మెడికల్ షాప్స్ లో ఇవ్వకపోవడమే బెటర్. సూపర్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు, నమస్తే.